అక్రమాస్తుల కేసులో జగన్తో పాటు అరెస్ట్ అయిన మోపిదేవి వెంకటరమణ జైలు జీవితం కూడా గడిపారు. ముందు నుంచి దివంగత వైఎస్కు వేర విధేయుడైన ఆయన తర్వాత జగన్తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు మోపిదేవి ఓడిపోయినా పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు జగన్. తర్వాత రాజ్యసభకు కూడా పంపారు. అయితే ఓటమి తర్వాత ఒక్కసారిగా వారి మధ్య రిలేషన్ బ్రేక్ అయింది. మోపిదేవి విధేయత కాస్త అసహనంగా మారిపోయింది. అసలు మోపిదేవి ఒక్కసారి జగన్ను కాదనుకోవడం వెనుక లెక్కలేంటి? దివంగత వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మోపిదేవి వెంకటరమణ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు. తర్వాత జగన్ బాట పట్టారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో కలిసి నడిచిన మోపిదేవి వెంకటరమణ పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీ కీలక నేతగా వ్యవహరించారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. జగన్ పట్ల మోపిదేవికి అంతలా అసంతృప్తి పేరుకుపోవడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మోపిదేవి ప్రయత్నించారు. తనకు కాకపోతే తన సోదరుడికి అయిన టికెట్ ఇవ్వాలని జగన్ను అభ్యర్థించారు. ఎంత అడిగినా జగన్ టికెట్ ఇవ్వలేదు. అలాగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మోపిదేవి మాటను అసలు పరిగణలోనికి తీసుకోలేదు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాల్లో కూడా మోపిదేవికి ఇసుమంతైన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా పూర్తిగా పక్కన పెట్టేయడంతో మోపిదేవి బాగా హర్ట్ అయ్యారట. వైసీపీ పరాజయం తర్వాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాల్లో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా అంటున్నారు. రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవికి టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు మోపిదేవి టీడీపీలోకి వస్తే ఆ రెండు వర్గాల మధ్య పొసుగుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే మరో 2 ఏళ్లలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అప్పుడు రేపల్లెను అనగానికి వదిలేస్తే కొత్తగా ఏర్పడే సెగ్మెంట్కి మోపిదేవి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యేలా టీడీపీ పెద్దలు రాజీ ఫార్ములా వర్కౌట్ చేశారట. ఆ క్రమంలో అనగాని, మోపిదేవిల మధ్య సఖ్యత కుదిరిందంటున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి కోలుకోలేని షాకే అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.